పాలక్ పొంగల్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన పాలకూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, పెసరపప్పు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. ఫస్ట్ 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ముందుగా అల్లం ముక్కలు వేయాలండి ఆయిల్ వేడైనాక. తర్వాత మిరియాలు వేయాలండి. కొంచెం కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకొని మిరియాలు గ్రైండ్ చేసామండి. జీలకర్ర వేయాలండి. ఎండు మిరపకాయలండి. ఉల్లిపాయలు వేయాలండి 1 కప్పు. ఇది ఉల్లిపాయ కొద్దిగా వేగాక టమాటా వేద్దామండి. టమాటో కూడా వేస్తున్నారా? వేయాలండి. 1 టమాటా అండి, ఎక్కువ అవసరం లేదు. పాలకూర వేయాలండి. ఇవి వేగాక బియ్యము హాఫ్ అన్ అవర్ ముందు బియ్యము పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నామండి. ఇది వేసేయాలి ఇందులో. నూనెలో కొంచెం వేగాలండి ఇది. వేగాక 1 కప్పు కొబ్బరి పాలండి. తర్వాత 2 కప్స్ వాటర్ అండి. కొబ్బరి పాలు వాటర్ వేసాం కదండి. సాల్ట్ మూత పెడదామా? కాజు వేయించుకోవాలి. కాజు వేసాము. కరివేపాకు వేయాలి. చూద్దామండి. నీరంతా ఇంకిపోయిందండి. రైస్ కూడా ఉడికిందండి. సరిపోతుందా? సరిపోతుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బౌల్లో తీసుకుందామండి. కాజు వేసుకుందామండి. మా వేడి వేడి పాలక్ పొంగల్ రెడీ.